దేవుని కుమారుడు అనంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఏ జ్ఞానం గురించి అయితే ఉటంకించబడిందో ఆ జ్ఞానం ఇంకెవరో కాదు, దేవుని కుమారుడుగా పిలువబడినటువంటి మొదటి సృష్టి అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ముస్లిం సోదరులు కూడా దేర్ ఆర్ టన్స్ ఆఫ్ సన్స్ టు గాడ్ ఇన్ బైబిల్ అని చెప్తూ ఉంటారు. దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అంటూ ముఖ్యంగా అహ్మద్ దీదాత్ అనే ఆయన ఈ మాటను పాపులరైజ్ చేశాడు. అంటే దేర్ ఆర్ సన్స్ బై టన్స్ అనే మాటను ఒక డిబేట్ లో ప్రస్తావించడం కారణంగా పాపులరైజ్ చేశారు. సో వీళ్ళకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యం ఏమిటి అని గనక మనం చూసినట్లయితే, దేవుడు ఎవరినైతే దేవుని కుమారుడు అని పిలిచాడు, ఉదాహరణకు యాకోబు నా జ్యేష్ఠ పుత్రుడు అని అన్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడా అని అన్నాడు, ఆ తర్వాత యోసేపును నా కుమారుడా అని అన్నాడు, దావీదును నా కుమారుడా అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందిని దేవుని యొక్క వాక్యంలో కుమారుడు అన్నటువంటి మాట ఉపయోగించబడింది. కాబట్టి ఇన్ని వందల మందిని కుమారుడుగా దేవుని వాక్యం అయినటువంటి బైబిల్ పిలుస్తూ ఉంటే, ఆ కోవలో ప్రత్యేకంగా ఈయన ఏమి స్పెషల్ ఏముంది ఇందులో అన్నటువంటి మాటలు కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంచెం స్పష్టతతో ఉన్నటువంటి ఆ వాక్య అవగాహన మనకు రావాల్సిన అవసరం ఉంది. ఏంటో అవగాహన అని అంటే, మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఈయన జనితైక కుమారుడు, లేకపోతే యూనిక్ సన్ ఆఫ్ గాడ్. ఈయన వంటి వాడు ఇంకొకడు లేడు అన్న, లేకపోతే ఒక్కగానొక్కడై ఉన్న, లేకపోతే అటువంటి కేటగిరీకి చెందినటువంటి ఇంకా ఏ కుమారుడు లేడు అన్నటువంటి మాటను యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉపయోగిస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు. రాసినటువంటి పుస్తకం రాసినటువంటి యోహాను భక్తుడు ఆయనను పోలినటువంటి ఇంకొక కుమారుడు లేడు అని చెప్పేటటువంటి కోణంలో ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, it is true that there are many sons in the Bible to God, కానీ there is no one that is called as a unique son of God. నిజంగానే దేవునికి చాలా మంది కుమారులు దేవుని యొక్క వాక్యంలో కనిపించినప్పటికీ, యేసుక్రీస్తును పోలినటువంటి జనితైక లేకపోతే ఏకైక లేకపోతే ఒకే ఒక్కడైన కుమారుడు ఇంకెవరూ లేరు, ఆయన మాత్రమే ఉన్నారు. మిగిలిన వారందరూ కూడా ఆయన కృప చొప్పున ఆయన చేసినటువంటి బలియాగము కారణంగా ఆయన యొక్క కుటుంబంలో భాగస్వాములై ముందుకు వచ్చినటువంటి వారు మాత్రమే. అది కూడా దేవుని యొక్క కృప కారణంగా తిరిగి ఆయన కుటుంబంలోనికి జత చేయబడినటువంటి వారును దేవుడు కుమారుడు అని పిలిచాడు. కానీ మొదటి నుంచి, అంటే సృష్టి జరగక మునుపు నుంచి సృష్టి కుమారత్వమును కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫ్రేజ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సృష్టికి ముందు నుంచి కుమారత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. సో యేసుక్రీస్తు కుమారుడు అనగానే ఆయన ఏదో నిమ్నమైనటువంటి ఉనికి కలిగిన, అంటే తక్కువ, తండ్రి కంటే తక్కువ ఉనికి కలిగినటువంటి ఒక జీవి అని అనుకోవటం అది పొరపాటు, అది కేటగారికల్ మిస్టేక్ గా చూస్తారు బిబ్లికల్ స్కాలర్స్. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఆయన తండ్రితో సమానుడైనటువంటి నిత్యత్వము, తండ్రితో కుమారుడు అన్నటువంటి సంబంధమును కలిగి ఉన్నటువంటి ఏకైక దేవుడిగా ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. సో దేర్ఫోర్ బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి దేవుని కుమారులు మీరు, నేను, ఇప్పుడు వింటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ముస్లింలు అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, క్రైస్తవులు కూడా అవ్వచ్చు, ఏ మతంలో పుట్టినా కానీ దేవుని కుమారులు అవటానికి మీకు అవకాశం ఉంది. ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా అంగీకరించడం వల్ల, ఆయన కుటుంబంలో భాగస్థులు అవటం వల్ల మీరు కూడా ఆయన కుటుంబస్తులుగా, ఆయన కుమారులుగా అయ్యేందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఒక అవకాశంగా మనందరి ముందు ఉంచాడు. కానీ యేసుక్రీస్తు వంటి కుమారులుగా, యేసుక్రీస్తు వంటి జనితైక కుమారులుగా అవటానికి మాత్రం అవకాశం ఎవరికి లేదు. ప్రవీణ్ గారు, దేవుని కుమారుడు అనే అర్థాన్ని మీరు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది అడుగుతున్నట్టుగా, దేవుని కుమారుడు అనే మాట మీరు అంటున్నారు అంటే దైవ దూషణ చేస్తున్నట్టు కాదా అని అడిగితే ఏమంటారు మీరు? దేవుని కుమారుడు అని చెబితే దైవ దూషణ చేసినట్లుగానే యూదులు దాన్ని అనుకున్నారు.
ఓకే. యూదులు ఆ విధంగానే దాన్ని అర్థం చేసుకున్నారు. కనుకనే యేసుక్రీస్తును రాళ్లతో కొట్టడానికి మరియు సిలువ వేయడానికి ప్రయత్నం చేశారు. ఓకే. నిజానికి దేవుని కుమారుడు, ది సన్ ఆఫ్ గాడ్, ఏకైక కుమారుడుగా చెప్పబడినటువంటి క్రీస్తు అన్నటువంటి మాట, ఈ క్రీస్తు అన్న మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టడానికి మునుపు దాదాపు 800 సంవత్సరాల నుంచి, ఆ తర్వాత 600 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా యేసుక్రీస్తు యొక్క, లేకపోతే రాబోయేటటువంటి క్రీస్తు యొక్క ఉనికిని గురించి మాట్లాడుతూ ఆయన నిత్యము ఉండేటటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉండాలి అన్నటువంటి మాటలతో చెబుతూ వచ్చారు. కాబట్టి ఎవరైనా సరే అబ్రహాము దేవుని కుమారుని నేను అని చెప్పుకుంటే గనక వాళ్ళని దేవదూషణగానే యూదులు పరిగణించారు. కానీ అది సామాన్యంగా చాలా మేమందరము అబ్రహాము పిల్లలమే అని చెప్పుకునే యూదులు దేవుని పిల్లలమే అని చెప్పుకునేటటువంటి యూదులకు అది మెటఫోరికల్ భాష అని, అంటే ఆత్మీయంగా దేవుని వాక్యము చేత జన్మించబడినటువంటి వారము అన్నటువంటి ఉనికిలో వరకు వాళ్ళకు అది ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా దాన్ని జీర్ణించుకుంటారు. కానీ యేసు ప్రభు ఏ కాంటెక్స్ట్ లో అయితే, ఏ సందర్భంలో అయితే నేను దేవుని కుమారుడిని అని అంటున్నాడో ఆ కాంటెక్స్ట్ అయితే ఆ సందర్భము చాలా స్పష్టంగా యూదులకు కూడా అర్థమైంది. ఏమనంటే ఈయన తన్ను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు అన్నది యూదులకు సైతం అర్థమైంది. కాబట్టి అది తప్పకుండా దేవదూషణే. ఇలా మీలాగా నాలాగా సృష్టింపబడిన వారు, దేవుడు కాని వారు అలాంటి స్టేట్మెంట్స్, నేను యేసుక్రీస్తు లాంటి దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటే దేవదూషణ కిందికే వస్తుంది. కానీ యేసు ప్రభువుకు అది దేవదూషణ ఎందుకు కాదు అని అంటే, ముందు నుంచి కూడా బైబిల్ గ్రంథంలో ఆయన నీళ్ళిచ్చు బండగాను, పగటిలో మేఘస్తంభముగాను, రాత్రిలో అగ్నిస్తంభముగాను, అలాగే ది ఏంజల్ ఆఫ్ ది లార్డ్, లేకపోతే దేవుని యొక్క యెహోవా యొక్క దూతగాను, నరుడిగాను, పెనుగులాడిన నరుడిగాను, ఇలా చాలా సార్లు ఆయన తన ఉనికిని, తన కుమారత్వాన్ని చాటుకుంటూ, అంటే తండ్రి యొక్క వారసత్వాన్ని చాటుకుంటూ ఆయన సృష్టింపబడని సృష్టికర్త అయినటువంటి వాడుగా తను తాను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు కలిగినటువంటి యేసుక్రీస్తు తను తాను దేవుని కుమారుడు అని చెప్పుకోవటం ఎంత మాత్రము దైవదూషణ కాదు, అది నిజం పలకటం అవుతుంది. ఓకే. సాయి గారు మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా? ఈ దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఏమైనా పొడిగింపుగా ఈ ప్రవీణ్ గారు చెప్పిన మాటలకి? యా షూర్ బ్రదర్. యాక్చువల్ గా బ్రదర్ ప్రవీణ్ తో 100% అగ్రీ అవుతున్నాను. అంటే మనకి ఈ ప్రశ్నను అడిగేటువంటి వాళ్ళ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, చాలా సార్లు బైబిల్లో ఏదన్నా పదాన్ని తీసుకొని ఆ పదానికి ఒకే ఒక్క అర్థం ఉంటుంది మొత్తం కూడా అనేటువంటి అపోహ కలిగి ఉన్నటువంటి వాళ్ళు. కానీ భాష అనేటువంటి దాన్ని అలా ఉపయోగించం. ఉదాహరణకి నేను ఒక ఉదాహరణ ఇచ్చి, అంటే నేను భాషా కోణం నుంచి చెప్తాను బ్రదర్, నా స్పెషలైజేషన్ అది కాబట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పు అనేటువంటి మాట మీరు విన్నారు. అవునండి. సో చెప్పు అనేటువంటి మాట ఒక కాలేజ్ అబ్బాయితో చెప్పు తెగుతుంది అంటే అర్థం ఏంటంటే, నీకు పళ్ళు రాళ్ళు కొడతాను లేదా కొడతానన్నారు. అదే నా చెప్పు ఎక్కడుంది అన్నారు అనుకోండి, నిజంగా నా చెప్పు గురించి నేను వెతుక్కుంటున్నట్టు. ఇప్పుడు మీరేమంటున్నారంటే, చెప్పు అనే మాట ఇక్కడ ఉపయోగిస్తే ఏంటంటే, మీరు చెప్పండి అంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చెప్పడానికి. సో చెప్పు అనేటువంటి మాటకి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు, ఒకే పదానికి ఇన్ని రకాలైనటువంటి అర్థాలు సందర్భాన్ని బట్టి సంతరించుకుంటాయి. అదే విధంగా చాలా సార్లు వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు అనేటువంటి పదాన్ని తీసుకొని, ఇది లూకా సువార్త 3వ అధ్యాయం 37వ వచనంలో ఆదాముకు కూడా ఉపయోగించబడింది కదా, మరి యేసు ప్రభుకి ఉపయోగిస్తే అది అందులో స్పెషాలిటీ ఏంటి అనేటువంటి ప్రశ్నతో వస్తారు. సో లేకపోతే పాత నిబంధన గ్రంథంలో ఏంజల్స్ ని, లేకపోతే కొన్నిసార్లు ఇజ్రాయెల్ రూలర్స్ ని కూడా దేవుని కుమారులు అనిపించారు, లేకపోతే ఎందరైతే తనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని నూతన నిబంధన గ్రంథం చెప్పినప్పుడు ఇవన్నీ పాయింట్ చేసి యేసుక్రీస్తు దేవుడు కుమారుడు అనటానికి ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ ఇక్కడ పప్పులో కాలేసింది ఏంటంటే, చాలా చోట్ల అసలు ఏ సందర్భంలో దేవుని కుమారుడు అనేటువంటిది ఏ తత్వంలో వాడారు అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఉదాహరణకి ఇందాక బ్రదర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం గాని 3వ అధ్యాయం గాని
అందులో గ్రీక్ లో మొనాగనేస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి, అంటే దేవుని కుమారుడు అనేటువంటి పదంతో కలిపి ఇంకొక పదాన్ని జోడీకరించి వాడారు. ఏంటది? మొనాగనేస్ అంటే జనుతైక, అంటే సేమ్ జీన్స్ కలిగినటువంటి అని. సేమ్ జీన్స్ అంటే మనం అంటాం కదా, సేమ్ తత్వం కలిగినటువంటి, అంటే ఫాదర్ ఏ విధమైనటువంటి తత్వం కలిగినాడు, దేవునికి ఏ విధమైనటువంటి తత్వం కలిగి ఉన్నాడో ఆ దేవుని తత్వాన్ని పరిపూర్ణంగా కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈయన అని చెప్పేసి మాట్లాడుతున్నారు అక్కడ 3వ అధ్యాయంలో. అలాంటి సన్ ఆఫ్ గాడ్. అయితే 5వ అధ్యాయం దగ్గర ఒక చిన్న మాట చెప్పి మనం ముందుకు వెళ్దాం. యోహాన్ సువార్త 5వ అధ్యాయం 19 నుంచి 26 వచనాల వరకు ఉపయోగించబడినటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఉపయోగించబడినటువంటి తత్వాన్ని యూదులు అదే యోహాన్ సువార్త 19వ అధ్యాయం 27లో పిలాతు ముందుకు వెళ్ళినప్పుడు యేసు ప్రభుని సిలువ వేయాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమని అడిగారంటే, ఇతని సిలువ వేయాలి, ఎందుకంటే ఇతను దేవుని కుమారుడు అని తాను డిక్లేర్ చేసుకుంటున్నాడు కాబట్టి మా దాన్ని బట్టి మా ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన సిలువ వేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు? యోహాన్ సువార్త 5వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇక్కడ ఈయన ఎలాంటి సన్ ఆఫ్ గాడ్, ఎలాంటి దేవుని కుమారుడు అని మాట్లాడుతున్నాడు అంటే 21వ వచనంలో, 5వ అధ్యాయంలో 21వ వచనంలో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. 22వ వచనంలో ఆయన తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతి. 23వ వచనంలో తండ్రికి ఏ విధమైనటువంటి ఘనత ఉన్నదో సేమ్ ఘనత ఈయనకు కూడా కలిగి ఉన్నాడు. ఇంకొకటి 26వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే ఈయన స్వయం జీవుడు, అంటే జీవాన్ని కలిగినటువంటి వాడు. ఎవరు ఈయనకి జీవాన్ని ఇచ్చినటువంటి ఇది లేదు. ఈయన స్వయం జీవుడు, అంటే జీవం ఎవరి దగ్గర నుంచి తీసుకొని ఉద్భవించలేదు. ఈయన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తన జీవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. హీఈస్ ద పొజెసర్, హీఈస్ ద పొజెసర్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయాన్ని. ఇవన్నీ కూడా కేవలం దేవుడికి మాత్రమే వర్తించేటువంటివి. ఎలాంటి దేవుని కుమారుడు యోహాన్ సువార్తలో ఎలాంటి దేవుని కుమారుడిని మెన్షన్ చేస్తున్నాడు 5వ అధ్యాయంలో అంటే ఈ విధమైనటువంటి దేవుడికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి దేవుని కుమారుడు అంటే ఏంటంటే బెనేహా ఎలోహీమ్ అని హీబ్రూలో గనక మనం మాట్లాడితే ఎలాంటి బెనేహా ఎలోహీమినా అంటే ఎట్లాగైతే దేవుడు ఉంటాడో అచ్చుగుద్దినట్టు ఆయన దేవుని పోలికలో ఉన్నటువంటి వ్యక్తి, అచ్చుగుద్దినట్టు యాక్చువల్ గా దేవుడే ఆయన సాక్షాత్తు అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి పదం సన్ ఆఫ్ గాడ్. అందుకనే యూదులకు మంట మండింది 19వ అధ్యాయంలో పిలాతు ముందుకు వెళ్ళినప్పుడు. అందుకనే వాళ్ళు సిలువ వేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే ఈయన మనిషి అయ్యుండి కూడా దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు, సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకొని అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే బ్రదర్, ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే యేసుక్రీస్తును దేవునిగా మీరు స్వీకరిస్తా ఉన్నారు, ప్రవక్తగా ఎందుకు ఒప్పుకోవట్లేదు అనే ప్రశ్న అడిగితే దేవుడు కాని దేవుడిగా మీరు పూజిస్తా ఉన్నారు, ప్రవక్తగా ఒప్పుకోవచ్చు కదా అని అంటే మీరేం చెప్తారు? చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు యేసు ప్రభుని ప్రవక్తగా మాత్రమే ఒప్పుకోవాలంటే నూతన నిబంధన గ్రంథంలో ఆయన గూర్చినటువంటి మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని కూడా తప్పులు అవ్వాలి. ఆయన జీవాన్ని కలిగి ఉన్నటువంటి స్వయం జీవుడు, జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, తీర్పు తీర్చేటువంటి వాడు, తండ్రి దేవుడు ఏదైతే చేస్తాడో అవన్నీ కూడా నేను కూడా చేయగలను అని చెప్పటం, ఇవన్నీ తప్పైతేనే ఆయన కేవలం ప్రవక్త మాత్రమే అవుతాడు. కానీ నూతన నిబంధన గ్రంథంలో ప్రతి పేజీలో కూడా ప్రస్ఫుటంగా మనకి కనిపించేది ఏమిటంటే యేసు ప్రభు యొక్క దైవత్వం అనేటువంటిది ఆయన పరిపూర్ణమైనటువంటి మానవత్వంతో పాటు పరిపూర్ణమైనటువంటి దేవత్వం అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటిది. సో ఆయన కేవలం ప్రవక్తగా ఒప్పుకోవాలి అంటే నూతన నిబంధన గ్రంథం మొత్తం కొట్టేసేయాలి. అంటే ఏంటంటే ఆయన గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం కానీ ఆయన తాను గూర్చినట్టు చెప్పుకున్నటువంటిది కానీ. అంతేకాదు బెన్హర్ గారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే కేవలం నూతన నిబంధన గ్రంథం మాత్రమే కాదు, పాత నిబంధన గ్రంథంలో ఇందాక ప్రవీణ్ బ్రదర్ గారు 600 సంవత్సరాల క్రితమే ఆయన గూర్చినటువంటి ప్రవచనం అని మాట్లాడారు. 600 సంవత్సరాల క్రితం ఆయన గురించి మాట్లాడటం అనేటువంటిది. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని నేను ఇక్కడ కోట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా 52, 53 అధ్యాయాల్లో గనక మనం చూస్తే యేసు ప్రభు యొక్క ఆయన యొక్క మరణం గురించి మాట్లాడినటువంటిది 600-700 సంవత్సరాల ముందే యేసు ప్రభు గురించి మాట్లాడినటువంటి దాంట్లో ఏం మాట్లాడుతున్నారంటే ఈయన మరణించేటువంటి ఆయన, అందరి కోసం ప్రతిగా మరణించేటువంటి ఆయన
ఎలాంటి వాడు అంటే అక్కడ హీబ్రూలో ఉపయోగించబడినటువంటి పదం ఏంటంటే యారుమ్ వనిస్సా అనేటువంటి పదం ఉపయోగించారు. హీఈస్ ఎగ్జాల్టెడ్ అండ్ హైలీ లిఫ్టెడ్ అప్. ఈ పదం యారుమ్ వనిస్సా అనేటువంటి హీబ్రూ పదం కేవలం దేవుడికి మాత్రమే ఉపయోగించబడింది యెషయా గ్రంథంలో. అంటే యెషయా ప్రవక్త ఏం మాట్లాడుతున్నారు? ఎవరైతే రిడీమ్ చేయటానికి అంటే విమోచించటానికి వస్తారో, ఎవరైతే మనందరికి ప్రతిగా క్రయధనాన్ని చెల్లిస్తారో, ఎవరైతే ఆఫరింగ్ అంటే మనకు ప్రతిగా ఆయన సమర్పించుకుంటాడో ఆయన సాక్షాత్తు దేవుడే అనేటువంటి మాటని యెషయా గ్రంథం 52, 53 అధ్యాయాల్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే యేసు ప్రభు కేవలం ప్రవక్తే అంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన కూర్చున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ప్రవచనాలన్నీ కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి అన్ని కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మనం కొట్టేసేయాలి. నూతన నిబంధన గ్రంథంలో ఆయన గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా వాళ్ళ రక్త సంతకంతో ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా మనం కొట్టేసేయాలి. ఇవన్నీ అవసరం ఉందా? కొట్టేయాల్సినటువంటి అవసరం ఉందా మనం అసలు? ఓకే ఓకే రైట్. ప్రవీణ్ గారు, యేసుక్రీస్తుని ప్రవక్తగా చూడొచ్చు కదా, మీరు ఎందుకు చూడట్లేదు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రవక్తగా చూడమని ఎవరు చెప్పారు? తప్పకుండా చూస్తాము. యేసుక్రీస్తు ఇంతవరకు దేవునిగా చూస్తున్నారు కదా, చాలా స్పష్టంగా దేవునిగా చూస్తున్నారు కదా, ప్రవక్తగా చూడొచ్చు కదా. ఇదే లాజికల్ ఫ్యాలసీ లేకపోతే హేత్వ భాష ఏంటంటే, ఉదాహరణకు మీరు సహోదరులు కదా అని అంటే, అవును నేను సహోదరులు అని అంటాను. సో ఒక కాంటెక్స్ట్ లో నేను మా అమ్మకు కూడా సహోదరుడినే, కానీ మా అమ్మకు నిజానికి నేను సహోదరుడిని మాత్రమే కాదు, నేను కొడుకును కూడా. అంటే నా రిలేషన్షిప్స్ లో ఏదైనా ఒకటి చెప్తే దాన్ని అంటే ఒక రిలేషన్ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా ఉండాలి అన్నది అది ఒక లాజికల్ ఫ్యాలసీ. అలాంటి లాజికల్ ఫ్యాలసీలు మనం చేయకూడదు. ఉదాహరణకు ఆయన ప్రవక్తే కాదని ఎవరన్నారు? ఆయన ప్రవక్తనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? కాదు. మనిషి అయినంత మాత్రాన దేవుడు కాకుండా పోతాడా? కాదు, దేవుడే అంటాం. ఎందుకు అంటాము అనంటే, ఆయన మిగిలిన మానవులకి అంతటికీ కూడా వ్యత్యాసముతో కూడినటువంటి ఉనికి కలిగిన వాడు. హీఈస్ ఇన్ హిస్ నేచర్ అండ్ ఇన్ హిస్ ఎగ్జిస్టెన్స్ హీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద క్రియేటెడ్ బీయింగ్స్. సృష్టించబడినటువంటి వ్యక్తులతో, సృష్టించబడినటువంటి మనుషులతో ఆయన సారూప్యత కలిగి ఉండటానికి ఈ లోకానికి వచ్చినప్పటికీ, ఆయన మనుష్య తత్వమును ధరించుకుని వచ్చినప్పటికీ, ఆయన ప్రవక్త వలె వచ్చినప్పటికీ, అంత మాత్రమే కాదు దేవుని వాక్యము ఆయనను రాజు అని చెప్తుంది, కింగ్ అని చెప్తుంది. అంత మాత్రమే కాదు దేవుని వాక్యం ఆయనను ప్రీస్ట్ అని చెప్తుంది, అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు దేవుని వాక్యం ఆయనను మెల్కీసెదెకును పోలిన యాజకుడు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు దేవుని వాక్యము ఆయనను సర్వెంట్, అంటే యెషయా గ్రంథం 53లో పలికినటువంటి క్రీస్తును సర్వెంట్ గా అంటే సేవకునిగా పిలిచారు కదా. సో సేవకుడు అని పిలిచింది. పంపబడిన వాడు, తండ్రి నన్ను పంపినలాగా నేను మిమ్మల్ని పంపుచున్నాను, అపోస్టిల్ అన్నటువంటి మాట, లేకపోతే మిషనరీ అన్నటువంటి మాటను కూడా ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఇది మెయిన్ పాయింట్. సో ఆయన దేవుడై ఉండియు, ఆయన సర్వ సృష్టిని సృష్టించిన వాడై ఉండియు, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నమాట ఎంత సత్యమో, అంతే విధంగా ఆయన కృపాసత్య సంపూర్ణుడై మన మధ్య తన డేరా వేశాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడై శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు అన్నది కూడా అంతే సత్యము. ఈ రెండిటిని కూడా బైబిల్ గ్రంథం చెబుతోంది కాబట్టి రెండిటిని కూడా మనం తీసుకుని వెళ్తున్నాం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువునందు, లేకపోతే ఆయన 100% మానవుడిగా 100% దేవుడిగా ఉన్నటువంటి ఏకైక కేటగిరీ. అలాంటి కేటగిరీలో ఇంకెవరు, ఏ సృష్టి, ఏ వ్యక్తి లేడు అని చెప్పటానికి బైబిల్ గ్రంథము వివరణలు మనకిస్తుంది. ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా కేవలం ఒక వచనాన్ని పట్టుకుని ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు కాదు, ఇక్కడ యేసు ప్రభు సిలువెక్కాడు కాబట్టి దేవుడు కాదు, ఇక్కడ యేసు ప్రభు ఆకలి అవుతుంది అన్నాడు కాబట్టి దేవుడు కాదు అంటానికి కాదు. అది ఆయనలో ఉన్నటువంటి నేచర్ లో ఒక కోణాన్ని చూపిస్తుంది. కానీ ఆయన నేచర్ లో అదే గ్రంథకర్త లేకపోతే అదే రచయిత చూపించినటువంటి పలు ఇతర కోణాలను కూడా చూడాలి.
దాన్నే ది ఫ్యాలసీ ఆఫ్ ఎక్స్క్లూజన్ అని పిలుస్తారు. అలా పిలవకుండా ఉండాలి అని అంటే, మనం లాజికలీ కన్సిస్టెంట్ గా ఉండాలి అని అంటే, గ్రంథం చెప్తూ ఉన్నటువంటి అంత ఇన్ఫర్మేషన్ అంతటిని క్రోడీకరించుకొని ఒక సరైనటువంటి అవగాహనకు రావాలి. కాబట్టి ఆయన 100% ప్రవక్త. ఇబ్బంది ఏముంది? క్రైస్తవులందరూ నమ్ముతాం ఆయన ప్రవక్తని. ఆయన ప్రవక్త పని మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడి పని చేశారు, ఆయన రాజు అని తను తాను చాటుకున్నారు, ఆయన కుమారుడు అని చాటుకున్నారు, ఆయన బోధకుడు అని చాటుకున్నారు, ఆయన మిరకిల్ వర్కర్ అంటే అద్భుతములు చేయువాడు అని చాటుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆయన కౌన్సిలర్ అని, అంటే ఒక స్త్రీ ఒంటరితనంలో ఆమె మనసును అర్థం చేసుకుని ఆమెతో సంభాషించి ఆమెను ధైర్యపరిచి ఇంటికి పంపించగల కౌన్సిలర్ అని కూడా ఆయన చాటుకున్నారు. ఇలా ఆయన బిరుదులు, ఆయన తీసుకున్నటువంటి వొకేషన్ చాలా రకాలైనటువంటిదిగా ఉంది. అలా ఉండటం కోసమే ఆయన తన అనుయాయుల్ని అనగా తన శిష్యుల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు అన్నది కూడా నిర్వివాదమైనటువంటి అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు చెప్పిన వీటిలో ఏకీభవిస్తూ నిరీక్షణ్ రావు గొట్టుముక్ల గారు లూకాసు వార్త 24:19 వచనంలో ఆయన శక్తి 19వ వచనంలో దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట ఆయన శక్తి గల ప్రవక్త అయి ఉండెను అనే విషయం ఆయన చెప్తున్నారు. రైట్, చాలా అద్భుతమైన విషయం. అయితే ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు శిలువ మీద యేసుక్రీస్తు చనిపోయాడా చనిపోలేదా, అది నిజమా కాదా అని అడిగే వారికి ఇవ్వాల్సిన ఒక ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువైపు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడా లేదా ఎలా నిర్ధారించుకోవడం? బైబిల్ బయట అంటే బైబిల్ బయట ఉన్న గ్రంథాలు లేక చరిత్ర యేసుక్రీస్తు శిలువ మరణం గురించి ఏమి చెప్తున్నాయి అనే విషయాన్ని అడిగితే మీరు ఏం చెప్తారు సాయి గారు? అంటే బైబిల్ బయట బైబిల్ బయట ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి, దాని గురించి నేను ప్రస్తావిస్తాను. కానీ దానికి ముందు యాక్చువల్ గా మన స్టార్టింగ్ పాయింట్, బైబిల్ బయట కనిపించిన ప్రతి ఒక్కటి కూడా నమ్మదగినటువంటిది, బైబిల్లో కనిపించినటువంటిది నమ్మాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది, అలాంటిది చేయాల్సిన పని లేదు. ఎందుకంటే బైబిల్లో రాసినటువంటి 4 సువార్తలు కూడా చరిత్ర రాయాలనుకుని అన్నటువంటి ఉద్దేశంతో రాసినటువంటి చారిత్రాత్మక వ్రాతలు అవన్నీ కూడా. ఉదాహరణకి లూకా గారు డాక్టర్ అయ్యుండి, హిస్టోరియన్ అయ్యుండి, యేసుక్రీస్తు గూర్చినటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా ఆయన అధ్యయనం చేసి వాటిలన్నిటినీ కూడా దృఢపరుచుకున్న తర్వాత దాన్ని ఒక క్రమబద్ధీకరించి దాని క్రమంలో రాయటం అనేటువంటి జరిగింది. అది హిస్టోరియన్స్ చేసేటువంటి పని, అంటే చారిత్రాత్మక వ్యక్తులు చేసేటువంటిది. సో తర్వాత సుంకరైనటువంటి లేవి అనబడినటువంటి మత్తయ్య గారు కూడా, ఆయన కూడా యేసు ప్రభు గూర్చినటువంటి చరిత్రని వ్రాయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చరిత్ర కాదు అంటానికి ఛాన్స్ లేదు. సో ఆల్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ అటెస్టేషన్స్. అంటే యేసు క్రీస్తు గురించినటువంటి మరణానికి, శిలువ మరణానికి ఈ 4 సువార్తలు, తర్వాత నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పౌలు గాని, అంటే క్రైస్తవుల్ని హింసించినటువంటి పౌలు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభు గురించినటువంటి ఇచ్చినటువంటి సాక్ష్యాలు, అంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకు కనిపించినటువంటి ఎర్లియస్ట్ ఎవిడెన్స్, యేసు క్రీస్తు గురించినటువంటి మరణ పునరుత్థానాలు గురించినటువంటి ఎవిడెన్స్ మనకు కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం కొట్టివేయకూడదు. ఇవన్నీ కూడా చారిత్రాత్మక ఆధారాలే. ఇవి కేవలం బైబిల్లో కనిపించినాయి కాబట్టి ఇవి చారిత్రాత్మక ఆధారాలు కాదంటానికి వీలేదు. ఎందుకు బైబిల్లో కనిపించినాయి అంటే ఇవి చరిత్రను ఉన్నదన్నట్టుగా రాస్తున్నాయి కాబట్టి బైబిల్లో పొందుపరచడం జరిగింది. ఇట్స్ నాట్ ద అదర్ వే. నౌ బైబిల్ బయట కూడా ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనేటువంటిది ప్రశ్న ఇప్పుడు. డెఫినెట్ గా. ఎందుకంటే కొంతమందిని నేను కోట్ చేస్తాను. యాక్చువల్ గా రోమన్ హిస్టోరియన్స్ దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఉదాహరణకి టాసిటస్ అనేటువంటి ఒక రోమన్ హిస్టోరియన్, 1వ శతాబ్దానికి సంబంధించినటువంటి హిస్టోరియన్. ఈయన వ్రాసింది ఏమిటంటే, Christ, who had been executed by sentence of the procurator Pontius Pilate in the reign of Tiberius. అంటే టైబేరియస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు, రోమన్ చక్రవర్తిగా ఉన్నప్పుడు
పొంతు పిలాతు యొక్క అధికారము కింద మరణ శిక్ష విధించబడినటువంటి ఈ క్రీస్తు అనేటువంటి మాటను ఉపయోగించాడు. ఎక్కడ ఉపయోగించాడు? టాసిటస్ యానల్స్ 1544 లో ఉపయోగించాడు దాన్ని. ఓకే. సో దిస్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సెంచురీ ఇట్సెల్ఫ్. మొదటి శతాబ్దం నుంచే వస్తుంది మనకి ఇది. తర్వాత లూసియన్ ఆఫ్ సామోసాటా అనేటువంటి ఆయన గ్రీక్ సెటైరిస్ట్ అన్నమాట. ఈయన 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో 2వ శతాబ్దంలో ఎర్లీ సెకండ్ సెంచురీలో ఈయన కూడా రాస్తుంది ఏమిటంటే, ఈయన సిలువ వేయబడిన యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి జ్ఞానవంతుడు అండ్ క్రూసిఫైడ్ సోఫిస్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఆయన. తర్వాత 2వ శతాబ్దానికి సంబంధించినటువంటి మారాబార్ సెరాపియన్ అనేటువంటి ఒక సిరియా దేశస్థుడు. ఇందాక నేను రోమా గురించి మాట్లాడాను, తర్వాత లూసియన్ ఆఫ్ సామోసాటా అనేటువంటి అతను గ్రీకు వ్యక్తి, ఇప్పుడు నేను సిరియా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇతను కూడా, వీళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదండోయ్, వీళ్ళందరూ కూడా క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానటువంటి వాళ్ళు. ఈయన 2వ శతాబ్దంలో మాట్లాడుతుంది. ఈయన కూడా ఏంటంటే యేసు ప్రభు యొక్క సిలువని దృఢపరుస్తూ లేకపోతే ధృవీకరిస్తూ వ్రాసినటువంటి మాట మారాబార్ సెరాపియన్ అనేటువంటి వ్యక్తి కూడా. తర్వాత సిలువ వేయబడినప్పుడు ఉన్నటువంటి ఎర్త్ క్వేక్, అంటే అప్పుడు వచ్చినటువంటి, అంటే మొత్తం చీకటి పడటం అనేటువంటిది మనం చూస్తాం కదా సువార్తల్లో, ఎస్పెషల్లీ మత్తయి సువార్తలో మనం చూస్తాం ఈ దీన్ని. యాక్చువల్ గా థాలస్ అనేటువంటి ఆయన 52వ క్రీస్తు శకం 52వ సంవత్సరం నుంచి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన హిస్టరీ రాసుకుంటూ వచ్చాడనమాట. ఈస్టర్న్ మెడిటరేనియన్ మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రపంచానికి సంబంధించినటువంటి చరిత్రని రాసుకుంటూ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ అతను రాసినటువంటి చరిత్ర అప్పుడు రాసినటువంటి అవి లాస్ట్ అయిపోయింది, కానీ అతన్ని కోట్ చేసినటువంటి వాళ్ళు తర్వాత ఎవరైతే తన వర్క్ ని కోట్ చేశారో వాళ్ళ వర్క్ లో యాక్చువల్ గా అతను రాసినటువంటి ప్రిజర్వ్ చేయబడ్డాయి. అలా రాసినటువంటి వ్యక్తి జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వ్యక్తి ఏం రాశాడంటే, థాలస్ ఆ టైంలో ఒక, అంటే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆ సంవత్సరంలో, ఆ సమయంలో ఒక సోలార్ ఎక్లిప్స్, అంటే ఏంటంటే సూర్యగ్రహణం వచ్చింది అని చెప్పి రాశాడు అని ధృవీకరిస్తూ చెప్పారు. కానీ జూలియస్ ఆఫ్రికానస్ ఏం రాశాడంటే, పాస్ ఓవర్ టైంలో, పస్కా పండుగ సమయంలో సూర్యగ్రహణం అనేటువంటిది రావటానికి ఆస్కారం లేదు. ఈ జూలియస్ ఆఫ్రికానస్ అనేటువంటి వ్యక్తి రాసుకుంటూ వచ్చి, ఇది కేవలం సూపర్ న్యాచురల్ ఈవెంట్, అంటే ఒక ఆడ్ ఈవెంట్ గా దీన్ని తీసుకోవాలి, ఇది ఖచ్చితంగా జరిగింది కానీ సూర్యగ్రహణం కాదు, ఇక్కడ ఏదో జరిగింది, ఇక్కడ యాక్చువల్ గా ఆడ్ ఈవెంట్ గా సూపర్ న్యాచురల్ గా జరిగినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని రాయటం జరుగుతుంది. ఇవి మాత్రమే కాదు బెన్హర్ గారు, ఇందాక మనం కోట్ చేసినటువంటి వాళ్ళు రోమా చరిత్రకారుని ఒక అతన్ని కోట్ చేసాం మనం, టాసిటస్ ని. మనం సుటోనియస్ ఇలాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడొచ్చు. ఆ తర్వాత గ్రీకు సెటైరిస్ట్ గురించి మాట్లాడాం, తర్వాత సిరియా దేశస్థుడి గురించి మాట్లాడాం మనం. ఆ తర్వాత థాలస్, అంటే 1వ శతాబ్దానికి సంబంధించినటువంటి చరిత్రకారుడు గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత యూదాకి సంబంధించినటువంటి వాళ్ళు రబ్బీనిక్ లిటరేచర్ లో గానీ లేదా టాల్ముడ్ లో గానీ వీటిలన్నిటిలో చాలా సార్లు యాక్చువల్ గా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రస్తావించబడటం అనేటువంటి జరుగుతుంది. సో ఆల్ దీస్ ఆర్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ అటెస్టేషన్స్, అంటే బైబిల్లో కనిపించినటువంటి 4 సువార్తలు, తర్వాత పౌలు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే కాకుండా మనకి బైబిల్ బయట కూడా ఉన్నటువంటి దీని నుంచి వస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఏ ఏన్షియంట్ ఫిగర్కి కూడా, అంటే అలెగ్జాండర్ కానీ లేకపోతే మిగిలినటువంటి నిజంగా చరిత్రలో ఉన్నటువంటి ఏన్షియంట్ ఫిగర్స్ అందరికి కూడా ఇంత అటెస్టేషన్ లేదు. యేసు ప్రభుకు ఉన్నటువంటి అటెస్టేషన్, యేసు ప్రభుకు ఉన్నటువంటి ఆధారం అనేటువంటిది మిగిలినటువంటి ఏ ఏన్షియంట్ ఫిగర్కి కూడా లేదు. నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, అలెగ్జాండర్ చరిత్రలో ఉన్నాడని మనం నమ్ముతాం, మిగిలినటువంటి వాళ్ళు చరిత్రలో ఉన్నాడని మనం నమ్ముతాం, కానీ అంతకంటే ఎక్కువ ఎవిడెన్స్ కలిగినటువంటి యేసు ప్రభు గురించినటువంటి విషయాన్ని నమ్మటానికి మనకి ఎందుకు ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్రవీణ్ గారు, ఇదే ప్రశ్నకు మీరు కూడా చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంతవరకు మన సాయి కృష్ణ గారు చెప్పిన అన్ని, అంటే ఆ మాటలన్నిటితో కూడా నేను ఏకీపిస్తున్నాను. మొదటి శతాబ్దపు రైటింగ్స్ లో అనేకమైనవి, అలాగే జూయిష్ లిటరేచర్, అలాగే జూస్ రాసుకున్నటువంటి తాల్ముడ్లలో యేసు ప్రభువును కించపరుస్తూ నీచంగా రాసినటువంటి తాల్ముడ్లలో అయినా సరే ఆయనకు బిత్తలు చేసి ఆయన రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళి సిలువేశాం అని గర్వంగా రాసుకున్నటువంటి మాటలైనా సరే, అలాగే రోమీలు రాసినటువంటి చరిత్ర, అలాగే గ్రీకు హిస్టోరియన్స్ రాసినటువంటి
చరిత్ర, సిరియన్లు రాసినటువంటి చరిత్ర, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏ మాత్రము డౌట్ లేదు. అయితే మన దేశంలో భవిష్య పురాణంగా చెప్పుకునేటటువంటి ఒక పురాణంలో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఆ భవిష్య పురాణంలో చెప్పింది యాక్చువల్గా అది భవిష్య పురాణం కాదు, జరిగిపోయిన దాన్ని కథలుగా విన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రాసుకున్నటువంటి ఒకానొక అకౌంట్. అది కొంతమంది చెప్పేటటువంటి వివరణ ద్వారా చూస్తే అది ఇస్లాం వచ్చిన తరువాత, అంటే 6వ శతాబ్దానికి తరువాత, కనీసం ఒక 350-400 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 11 నుంచి 12వ శతాబ్దంలో రాయబడినటువంటి ఒక కల్పనగా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు రాసుకున్నటువంటి ఒకానొక రైటింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అందులో కూడా మనకు యేసుక్రీస్తుని గురించినటువంటి దాఖలాలు భారతదేశానికి సంబంధించినంతగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని కొంతమంది మన పాస్టర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ కాంట్రవర్సీ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ బైబిల్ కు బయట ఉన్నటువంటి దాఖలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని ప్రస్తావన తీసుకొచ్చాను. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలను కాపీ కొట్టి అరేబియా ప్రాంతంలో పుట్టుకొచ్చినటువంటి ఇస్లాం మతంలో కూడా చాలా విషయాలు ఖురాన్ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు 157వ ఆయతు సురాంబర్ 4 సురత్ నిసా అనుకుంటున్నాను. అందులో వకావులహిం ఇన్నా కతలన అల్ మసీహా ఇసా ఇబ్న మరియమా రసూల్ అల్లాహి వమా కతలహు వమా సలబుహు అంటారు. అంటే మరియం కుమారుడైనటువంటి ఈసాను వాళ్ళు చంపాం అనుకున్నారు, వాళ్ళు అలా గర్వపడుతున్నారు. కానీ వాళ్ళు ఆయన చంపను లేదు, వాళ్ళు ఆయన సిలువుపైకి అంటే సిలువు వేయను లేదు, లేదా సిలువుపైకి ఎక్కించను లేదు అన్నటువంటి తర్జుమాతో ఉన్నటువంటి మాట కూడా కనిపిస్తుంది. సో ఒకవైపు యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన మరియం కుమారుడని 6వ శతాబ్దంలో ఒకవైపు ధృవీకరిస్తూనే నెస్టోరియన్ సంఘంలో భాగంగా ఉన్నటువంటి ఒకానొక క్రైస్తవ శాఖకు సంబంధించినటువంటి వారు మొహమ్మద్ గారి యొక్క లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి సెబీల యొక్క, అలాగే అక్కడ ఇటు అటు తిరుగుతూ విన్నటువంటి కథల రూపంలో విన్నటువంటి మాటల మీద ఆధారపడి రాసుకున్నటువంటి పుస్తకాలలో కూడా యేసుక్రీస్తు యొక్క, అంటే నేను ఖురాన్ గురించి మాట్లాడుతున్నాను, అందులో కూడా యేసుక్రీస్తును ఉటంకించినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే అలా మాట్లాడుతూ వమా కతలుహు వమా సలబుహు అని చెప్పిన తర్వాత మాట్లాడిన తర్వాత లాస్ట్ లో వమా కతలుహు యకీనా అని చెప్తారు. అంటే ఆయన నిశ్చయముగా ఆయన చంపలేదు అన్నటువంటి మాట. అంటే ఒకవైపు ఆయన యొక్క హిస్టారిసిటీని ధృవీకరిస్తూనే, ఇంకొక వైపు ఆయన మరణాన్ని ధృవీకరించకుండా, అంటే ఆయన చనిపోలేదు అని చెప్పేటటువంటి ఒక ఎత్తుగడ లాంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ యూదుల ఎత్తుగడ అయినా, లేకపోతే అరబ్బుల ఎత్తుగడ అయినా, నేను ఇక్కడ ముస్లింలు అనట్లేదు, అరబ్బులు అంటున్నాను, జాగ్రత్తగా వినాలి. యూదుల ఎత్తుగడైనా, అరబ్బుల ఎత్తుగడైనా, హిందువులు రాసుకున్నటువంటి వారి సొంత పుస్తకాల ఎత్తుగడ అయినా సరే, అలాగే రీసెంట్ గా మేము అభినవ రీసెర్చ్ స్కాలర్స్ అని చెప్పుకునే వాళ్ళు రాసినటువంటి, ఉదాహరణకు వేదవ్యాస ఐఏఎస్ లాంటి వాళ్ళు, ఐపీఎస్ లాంటి వాళ్ళు ఇప్పుడు కాశ్మీర్ వచ్చి వెళ్ళిపోయాడు, కొంతమంది కాశ్మీర్ వచ్చి వెళ్ళిపోయాడని కొందరు, జపాన్ వెళ్ళిపోయాడని కొందరు, ఆఫ్రికా ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడని కొందరు ఏదైతే చెప్తూ ఉంటారో, ఏ విధంగా అయినా సరే పౌలు చెప్పినట్లు మిష చేతనైనను ప్రేమ చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు అన్నట్లుగా ఆయన యొక్క ఉనికిని గురించి మాత్రం ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే అన్నట్లుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. రైట్. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయాడు అనే విషయాన్ని మీరు బైబిల్ బయట కూడా చెప్పారు, బాగుంది. బైబిల్ లోపల యేసుక్రీస్తుని అంటే చనిపోయాడు అని ధృవీకరిస్తూ ఉన్నప్పుడు ఇంకొక మాట వాళ్ళు ముస్లిమ్స్ జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, అబ్రహాముకు ప్రతిగా బలి పశువును అక్కడ సిద్ధం చేశాడు కదా, మానవ పాపంల కొరకు కూడా ఒక పశువును సిద్ధపరిచి ఉండొచ్చు కదా, దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు బలి చేశాడు అనే మాట అడిగితే ఏం చెప్తారు సాయి గారు? ఓకే, అంటే ఇక్కడ ఇస్సాకు విషయంలో జరిగినటువంటిది ఏంటంటే, అబ్రహాము యొక్క పాపానికి గాని లేకపోతే ఇస్సాకు యొక్క పాపానికి గాని బలిగా సమర్పించినటువంటి సందర్భం కాదది. ఓకే, సో కానీ పాత నిబంధన గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపించేది ఏంటంటే, సో యానిమల్ సాక్రిఫైసెస్ అనేటువంటిది లేవీకాండం
వీటిలన్నిటిలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. అయితే ఇవన్నీ కూడా అటోన్మెంట్ అంటే ఏంటంటే రెండు విషయాలు ఉంటాయి ఇందులో. అటోన్మెంట్ అనేటువంటి దాంట్లో రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మన యొక్క పాపాలని తుడిచిపెట్టడం, దాన్ని ఎక్స్పియేషన్ అంటాం. రెండవది ఏంటంటే దేవునితో రెకన్సైల్ చేయడం, అంటే దేవునితో సమాధానపరచడం. ఈ రెండు కూడా ఈ అటోన్మెంట్ అనేటువంటి విషయంలో చాలా భాగాలన్నమాట. ఇవన్నీ జరగాలి అంటే ఏ జీవంతో అయితే దేవుడిచ్చినటువంటి ఏ జీవాన్ని అయితే మనం పొల్యూట్ చేశామో ఆ జీవాన్ని దేవుడు తీసివేసుకోవటానికి యాక్చువల్ గా అర్హత కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుడు గాడ్ ఈస్ జస్ట్ ఇన్ డూయింగ్ దట్. దేవుడు నీతిమంతుడు గనక మనం దేవుడిచ్చినటువంటి జీవాన్ని పొల్యూట్ చేశాం కాబట్టి ఆ జీవాన్ని మన దగ్గర నుంచి తీసివేయాలి దేవుడు, ఎందుకంటే పొల్యూట్ చేశాం కాబట్టి. అయితే అలా మన జీవాన్ని గనక దేవుడు తీసేస్తే మనలో ఏ ఒక్కరు కూడా నిలవరు. కాబట్టి ఇక్కడ దేవుడు చేసినటువంటి పని ఏంటంటే, ప్రవక్తల గ్రంథాల్లో మనం చూసేది ఏమిటంటే దేవుడే తను సమర్పించుకున్నటువంటి విషయం. అంతేగాని యేసు ప్రభువుని యాక్చువల్ గా బలి పశువుగా చేశారు అనేటువంటి విషయంలో వస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం, అక్కడ యూజ్ చేసేటువంటి టెర్మినాలజీలో ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభు ఒక ఇన్నోసెంట్, విచ్ ఇస్ రైట్, కానీ ఆయనకి ఇష్టం లేకపోయినా సరే అందరి పాపాలని తీసుకొచ్చి ఆయన నెత్తి మీద వేశారు అనేటువంటి విషయం కాదు. దేవుడే తను మన పట్ల ఓనర్ కాబట్టి దేవుడు తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మనం పాపిష్టులం అయినప్పటికీ కూడా, మన నేచర్ పాడైపోయినప్పటికీ కూడా, మనల్ని మనం విమోచించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి విమోచన కలిగించటానికి, క్రయధనాన్ని చెల్లించడానికి తనకు తానే ఓనర్షిప్ తీసుకున్నటువంటి సంఘటన అది. సో ఆ విధంగా జరిగితేనే కానీ తన జీవాన్ని ఇచ్చి మన యొక్క జీవాన్ని విమోచించడం అనేటువంటి జరిగింది. మన జీవం కొట్టివేయబడాలి. పాపానికి జీతం మరణం. మరణం అంటే ఏంటి? జీవాన్ని కొట్టివేయటం అనేటువంటిది. అయితే దేవుడు మన జీవానికి ప్రతిగా తన జీవాన్ని ఇచ్చి, క్రయధనంగా ఇచ్చి మనల్ని విడిపించడం అనేటువంటి జరిగింది. ఇది యెషయా గ్రంథం ఇందాక నేను కోట్ చేసినటువంటి 52వ అధ్యాయం తర్వాత 53వ అధ్యాయంలో ప్రత్యేకంగా ప్రస్ఫుటంగా కనిపించేటువంటిది ఏంటంటే, యేసు అక్కడ సర్వెంట్ ని, అంటే విమోచించేటువంటి వ్యక్తిని అషామ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ఏంటంటే గిల్ట్ ఆఫరింగ్ అని అర్థం. ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో బెన్హర్ గారు ఒకళ్ళ దగ్గర దొంగతనం చేశారు అనుకోండి, లేకపోతే ఒకళ్ళకి కుష్టి వచ్చింది అనుకుందాం. కుష్టి వచ్చినటువంటి వ్యక్తిని ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క పాళెంలో నుంచి బయటికి తోసివేస్తారు. తోసివేసిన తర్వాత అతనికి కుష్టు క్యూర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే అతను మరలా దేవుని యొక్క సమూహంలో, దేవుని యొక్క పిల్లల సమూహంలో చేర్చబడటానికి ముందు అషామ్ అంటే ఒక గిల్ట్ ఆఫరింగ్ ని అతను సమర్పించుకొని లోపలికి వస్తాడు. అంటే ఏంటంటే ఇట్స్ కాంపెన్సేటింగ్ అన్నమాట. తర్వాత ఎవరైనా సరే దొంగతనం చేసినటువంటి వాళ్ళు దొంగతనం చేసినటువంటి దాన్ని ప్రాయశ్చిత్తంగా చేసేటట్టుగా అషామ్ ని సమర్పిస్తారు. ఇక్కడ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మన అందరం కూడా కుష్టి వచ్చినట్టుగా మన యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాము. దీని నుంచి మనల్ని బయటకు తీసుకురావాలంటే ఒక క్రయధనాన్ని చెల్లించేటువంటి ఆఫరింగ్ కావాలి. ఒక క్రయధనాన్ని చెల్లించేటువంటి, అంటే ఒక విమోచించేటువంటి క్రయధనం కావాలి. అదే ఈయన అనేటువంటి విషయాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ఆయన స్వచ్ఛందంగా చేసేటువంటిది. స్వచ్ఛందంగా ఎవరు చేయగలుగుతున్నారు అంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక దూడ గాని, లేకపోతే ఒక ఎద్దు గాని, ఒక దున్నపోతు గాని, లేకపోతే ఒక మేక గాని పాపాన్ని తీసివేయటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మానవాళి మొత్తం మన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టబడాలి అంటే, మనం మరల దేవునితో సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనలాంటి జీవం, నిత్యత్వం కలిగినటువంటి జీవం మాత్రమే శక్తి కలిగినటువంటి జీవం. కాబట్టి దేవుడు మాత్రమే అలాంటిది ఇవ్వగలిగినటువంటి వ్యక్తి అని యెషయా ప్రవక్త చెప్తూ, అందుకనే ఇందాక నేను చెప్పినటువంటి మాట యారుమ్ వెనిస్సా అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఏంటంటే ఇది కేవలం ఒక మానవ మాతృడు చేయగలిగినటువంటి పని కాదు. ఇది ఒక ఎద్దు కూడా లేకపోతే మేక చేయగలిగినటువంటి పని కాదు. ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని అని ఆ మాటను ఉపయోగిస్తూ దేవుడు క్రయధనంగా చెల్లించాడు అని ఒక మెస్సియానిక్ ఎక్స్పెక్టేషన్, అంటే ఒక మెస్సాయా ఇలా ఉండాలి, ఇలాంటి పని చేయాలి అనేటువంటిది యేసు ప్రభు రాకముందు 700 సంవత్సరాలకు ముందే మాట్లాడటం అనేటువంటిది జరిగింది. రైట్. ప్రవీణ్ గారు, ప్రాయశ్చిత్తం గురించి బ్రదర్ చెప్పాడు కాబట్టి, దేవాది దేవుడు మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి యేసుక్రీస్తు
సిలువలో మరణించడం అవసరమా? దేవుణ్ణి మానవుడు అంటే మానవుడు దేవుణ్ణి దగ్గరికి వెళ్ళి నా పాపములు క్షమించమని ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడు కదా. యెహోవా దేవుడు క్షమించలేని పాపాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. అడిగితే మీరు ఏం చెప్తారు? రైట్, ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సమాధానం లేనివో లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినవో ఏమీ కాదు. చాలా స్పష్టంగా ఇంతకు ముందు నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా పండితులు అలాగే ఉదాహరణకు యేసుక్రీస్తు దేవుడు యెహోవా దేవుడు చేయలేనటువంటి క్షమాపణ చేయలేనటువంటి పాపం ఏదైనా ఉందా? లేవీకాండం 16వ అధ్యాయం చూసినట్లయితే మనకు బలుల యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధిని సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా అన్నాడు, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుతున్న గనక నీ సహోదరుడైన అహరోను చావకుండానట్లు అతడు మందసము మీద కరుణాపీఠం ఎదుట అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదు. అంటే ఇంతకు ముందు ఏదైతే యాక్సెస్ పాపము చేయక మునుపు యాక్సెస్ నీకుందో, అహరోను కుమారులకు ఉందో, ఆ యాక్సెస్ ఇప్పుడు లేదు. ఎందుకు అనంటే దేవుడు ఆయన ప్రణాళిక మొదటి నుంచి ఏమిటి, ఒక నిబంధన మందసము ఉంచినటువంటి అతి పరిశుద్ధ స్థలముగా పిలువబడేటటువంటి దేవుని గుడారములో ఆ హెవెన్ అండ్ ఎర్త్ అంటే పరలోకము మరియు భూలోకము కలిసేటటువంటి ఒక ప్రదేశముగా దానిని సూచించి ఆయనే స్వయంగా వచ్చి వారి మధ్య నివాసము చేయాలి అన్నది ఆయన ప్రణాళిక. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు సంపూర్ణం చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చాలా స్పష్టంగా, ఇది కొంచెం లెంగ్తీ ఆన్సర్ అయినప్పటికీ మన చూసే వారికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి కొంచెము దయవుంచి దీన్ని గమనించాలని ఆశపడుతున్నాను. ఈ సంకల్పమును బట్టి దేవుని యొక్క సంకల్పము, ఆ సంకల్పాన్ని బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని అంటే ది థింగ్స్ ఇన్ ది హెవెన్ అండ్ ది థింగ్స్ ఆన్ ది ఎర్త్, లేకపోతే దేవుని యొక్క రెల్మ్ మరియు మనుషుల యొక్క రెల్మ్, ఆకాశం నుండి నా దేవుడు సింహాసనాసీనుడై తన ఇచ్చ వచ్చినట్టు ఏలుచున్నాడు అన్నటువంటి ఆయన రాజ్యము, మరియు మనుషులకు ఇచ్చినటువంటి భూలోకములో ఉన్నటువంటి పతన స్థితిలోకి వచ్చినటువంటి మనుషుల రాజ్యం, ఈ రెండింటిని కూడా ఏం చేయదలుచుకున్నాడు ఆయన సంకల్పం ఏమిటి? భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఈజ్ టు సమ్ ఎవ్రీథింగ్ అప్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తునందు సమకూర్చాలి, యేసు క్రీస్తునందు సమకూర్చి సంధి చేయాలి, సమకూర్చి ఏకము చేయాలి. ఏకం చేయటము అనేది దిస్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ గాడ్ ఆల్వేస్. దేవుని యొక్క ప్రణాళిక ఇది. ఆ ప్రణాళిక చొప్పున ఆయన తీసుకున్న నిర్ణయం చొప్పున మొదటి నుంచి ఆయన ఉంచినటువంటి నియమం ఏమిటి? ఆయన దగ్గరికి రావాలి. మీరు ఏదైతే ప్రశ్నలో మరి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా పాపాలు క్షమించు అంటే క్షమించడా? ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి మానవుడికి ఉందా అని చూస్తే మానవుడి యొక్క పాపపు పతన స్థితి కారణంగా ఇట్ ఈస్ డేంజరస్ టు ఎంటర్ ఇన్ టు ది ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కాలు పెట్టడం ఇట్స్ అ వెరీ డేంజరస్ థింగ్. అది అగ్నితో చెలగాటం వంటిది. అందుకనే నాదాబు అబీహులు అంటే అహరోను కుమారులు ఇద్దరు కూడా వారు చనిపోయారు. అందుకనే అనేక మంది ఇశ్రాయేలీయులు కూడా నంబర్స్ అంటే సంఖ్యాకాండము అలాగే నిర్గమకాండంలో దేవుని యొక్క స్వరమును వినటం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతమును ముట్టడం, వారు చనిపోయినటువంటి దాఖలాలు అలాగే మనకు చాలా కనిపిస్తాయి. ఇట్ ఈస్ బికాస్ ది రాయల్ ప్రీస్ట్హుడ్ అంటే రాజులైన యాజక సమూహముగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క వొకేషన్, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పిలుపు సామాన్యమైన పిలుపు కాదు. మనుషులకు ఇచ్చినటువంటి పిలుపు పతన స్థితిలో ఉన్న వారు చేయలేకపోయిన కారణంగా వారు ఆయన ఎక్కడైతే ఆయన సన్నిధిని తీసుకుని వస్తాడో అనగా ఆయన వేసినటువంటి గుడారములోనికి కాలు పెట్టే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మా పాపం ఇంతవరకు సాయి గారు చెప్పినట్లుగా 100% జీవం ఇచ్చినటువంటి దేవునికి వ్యతిరేకంగా పోవటం కారణంగా ఆ జీవము మన నుంచి వెడలిపోతుంది అన్నటువంటి సూచన ప్రాయంగా మేకను కానీ దూడను కానీ కోడను కానీ బలి ఇచ్చి ఆ రక్తము చేత పరిశుద్ధ స్థలమును ప్రోక్షించాలి. దిస్ ఇస్ నాట్ సంథింగ్. ఇది ఏంటి, ఎందుకు బలిస్తారు అని అంటే మనల్ని ప్రోక్షించుకోవటం కోసం, శుద్ధిపరచుకోవటం కోసం, ఆయన సన్నిధిలో కాలు పెట్టడం కోసం అవసరమైనటువంటి ఒక శుద్ధీకరణ అన్నటువంటి పని. ఆ శుద్ధీకరణ పని ద్వారా అందుకనే ఇక్కడ చూడండి 2 మేకలను తీసుకొని రావాలి. ఇది సాయి గారు చెప్పినటువంటి అటోన్మెంట్ గా ఉన్నటువంటి పద్ధతి.
ఆ పద్ధతి అంటే పాప పరిహారార్థ బలి అని చెప్పేటటువంటి దాని యొక్క పద్ధతి ఏముంది? అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తము తన ఇంటి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయాలి. ఒక కోడెను అంటే మొత్తం ఎన్ని తీసుకొని రావాలి? అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని 3వ వచనంలో 2 పశువులను తీసుకొని రావాలి. ఒకటి కోడెదూడ, ఇంకొకటి పొట్టేలు. కోడెదూడనేమో తనను తాను ప్రోక్షించుకోవటం కోసము బలి ఇవ్వాలి. తర్వాత పొట్టేలు గురించి ఎక్కడుంది? 20 తర్వాత ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం 20వ వచనం నుంచి ఉంటుంది. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమును ప్రాయశ్చిత్తముగా చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను, అంటే బ్రతికే ఉంది ఈ మేక, చీట్లు వేసి దేన్ని బలి ఇవ్వాలి, దేన్ని వదిలిపెట్టాలో చూసుకుని బలి ఇవ్వాల్సిన దాన్ని తీసుకుని బలిచ్చి, ఇప్పుడు మేకను పట్టుకొని వచ్చుకొని, అంటే చీట్లు వేసిన తర్వాత ఒకవేళ కోడె మిగిలితే కోడె, లేక మేక మిగిలితే మేక, సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, చాలా జాగ్రత్తగా వినాలి ఇది, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. యేసు క్రీస్తు యొక్క మరణము యొక్క సాదృశ్యము మనకు ఏదో కనిపిస్తుందో అది మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మన ఆలోచన, మన అవగాహన కూడా మార్పు చెందే అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. సజీవమైన మేకను దగ్గరకు తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలుల పాపములన్నీ అనగా వారి దోషములన్నీ, వారి అతిక్రమములన్నీ దాని మీద ఒప్పుకొని ఆ మేక మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపేయాలి. దే డోంట్ కిల్ దట్, ఆ మేకను చంపరు. ఆ మేకను దాన్ని ఏమంటారు, పాప పరిహారార్థ బలిగానే తీసుకొచ్చారు, కానీ చంపరు, దాన్ని వదిలివేస్తారు. ఎందుకు వదిలివేస్తారు? ఏంటి ఆ సూచన అని అంటే, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి ఈ పాపములు దూరం అయిపోతాయి. ఒకటేమో మనల్ని ప్రోక్షించుకోవడం కోసం, రెండవదేమో దేవుడు ఫర్గివింగ్ అండ్ ఫర్గెటింగ్, వాటిని క్షమించి మరచిపోయేటటువంటి సూచనగా ఉన్నటువంటి మేక పైన ఒప్పుకున్నటువంటి పాపములను విడిచిపెడతారు. అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? అరణ్యంలోనికి ఒకటి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత తన బట్టలు ఉతుక్కొని బట్టలు వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ మాటలు ఇది సంవత్సరానికి ఒకసారి జరగాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసు క్రీస్తు చేసినటువంటి బలిని గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంలో మరియు 9వ అధ్యాయంలో మనుష్యుని చేత ఏర్పరచబడినటువంటి గుడారము అనగా మనుష్యుడు వెళ్ళి దేవునితో సహవాసం చేయడానికి ఏర్పరచినటువంటి ఒక చిన్న ఉదాహరణ ఏంటి? పరలోకము మరియు భూలోకము యొక్క కలయికగా ఉదాహరణగా ఉన్నటువంటి ఒక చిన్న గుడారములో నువ్వు వెళ్ళి పరిచర్య చేయటానికి ఇచ్చినటువంటి లాస్ ఇవి. కానీ స్వయంగా దేవుడే తన గుడారమును మన మధ్య వేయటం, గాడ్ పిచ్చింగ్ హిస్ టెంట్ అమాంగ్ us. యేసు క్రీస్తు తన శరీరమందు కృపాసత్య సంపూర్ణుడై సశరీరధారుడై మన మధ్య తన డేరాను వేసినప్పుడు ఆయన ద్వారా దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడం, దేవుని యొక్క పిలుపులో భాగస్థులు అవటం అన్నదానికి యేసు క్రీస్తు ప్రభు అర్పించినటువంటి రక్తము ద్వారా మనము శుద్ధీకరింపబడతాం. అందుకనే 1 యోహాను ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. ప్రోక్షింపబడేటటువంటి రక్తము, ప్రోక్షింపబడే గోడల చేతయు దూడల చేతయు దూడల యొక్క రక్తము చేతయు కానటువంటి ప్రోక్షణ, సంవత్సరానికి ఒకసారి జరగాల్సినటువంటి ప్రోక్షణ, ఆయన సన్నిధిలోనికి మనము వెళ్ళటానికి, ఆయన వచ్చి మన మధ్య కాపురం ఉండటానికి అవసరమైనటువంటి హెవెన్ అండ్ ఎర్త్ యొక్క కలయిక, లేకపోతే పరలోకం మరియు భూలోకం యొక్క సమ్మేషన్, కాన్సమేషన్, పెండ్లి, వీటిని చాలా రకాలుగా ఇమేజరీలో మాట్లాడారు. ఈ ఇమేజరీ సంపూర్ణత యేసు క్రీస్తునందు జరిగింది. అందుకనే ఆయన శరీరమును ఆయన అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను అని అన్నాడు. ఏ దేవాలయము? ఈ గుడారమునకు ప్రతిగా దేవుడిచ్చినటువంటి ఏర్పరచినటువంటి సొలొమోను నిర్మించినటువంటి దేవాలయం. అందులో షకైనా మహిమ దిగి రావటం మనం చూస్తాం. ఇది సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. ఆ తరువాత నిజమైనటువంటి దేవాలయముగా యేసుక్రీస్తు తన శరీరమును చూపించి ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజులు తిరిగి లేపుతాను అని అన్నాడు. సో తిరిగి లేపాడు. సో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము మరియు పునరుత్థానము అన్నది ఇదేదో ఒక డస్ట్బిన్, దాన్ని తీసుకుని వచ్చి పాపాలు మోసేస్తే అది వెళ్ళిపోతుంది, ఇలాంటి క్యారికేచర్స్ ప్రజలు సృష్టించటానికి బహుశా దాన్ని ఉపయోగించి మాట్లాడినటువంటి సర్మన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పై మాటలుగా చెప్పినటువంటి కొన్ని గాస్పల్ సర్మన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగపడి ఉండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. కానీ అది మాత్రమే సంపూర్ణమైనటువంటి అర్థం కాదు.
క్రాస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ డస్ట్బిన్ వేర్ యూ బ్రింగ్ యువర్ సిన్స్ అండ్ త్రో ఆన్, బట్ క్రాస్ ఈజ్ మచ్ మోర్ దాన్ దట్. సిలువ యొక్క ధ్యానము దానికంటే చాలా ఎక్కువ. సిలువ ధ్యానము మన పాపములను ప్రోక్షించటానికి మన కోసం చిందించినటువంటి నూతన నిబంధన రక్తమును సూచిస్తుంది. నూతన నిబంధన రక్తము పస్కా దినమున ఆయన స్థాపించాడు. పస్కా దినం అన్నది ప్రజల యొక్క విడిపింపును సూచిస్తుంది. పస్కా దినం అన్నది ఫరో యొక్క కుమారులను చంపినటువంటి దినమును త్వర త్వరగా రొట్టెలు తిని బయటకు వచ్చేటటువంటి పాత నిబంధనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్. ఏంటది? ఈ లోక రాజ్యమును ఏలేటటువంటి ఈ లోక మర్యాదలో ఎవరైతే రాజులు మరియు దాన్ని ఏమంటారు, శక్తి కలిగిన వారుగా పిలువబడేటువంటి వారిని ఓడించి యేసు క్రీస్తు ప్రభువు యొక్క విజయ కార్యమును సూచించేది శిలువ మరణము. సో శిలువ మరణము అన్నది అదేదో నేను వచ్చి పాపాలు ఒప్పుకుంటే ఇది, that is not the only purpose. The purpose of the cross is శిలువ మనకి ఏం చెప్తుంది అని అంటే, పస్కానే ఆయన ఎన్నుకొని పస్కా దినాన్ని ఆయన ప్రజలకు భోజనం అర్పించి, ఇది అనేకులకు ప్రతిగా నేను చిందిస్తున్నటువంటి రక్తము, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి, రిమెంబర్, డూ ఇట్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఇది చేయండి అని చెప్పినటువంటి నూతన నిబంధన ఏమిటి అని అంటే, మనము ఇప్పుడు దేవుని యొక్క సన్నిధికి, మీరు ఏదైతే ప్రశ్నలు అడుగుతూ మనం దేవుని దగ్గరకు వచ్చి పాపం క్షమించమని అడిగితే అడగడా, క్షమిస్తాడు కదా? ఎస్, క్షమిస్తాడు. బట్ ఇట్ ఈస్ డేంజరస్ టు ఎంటర్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడం దహించుకుని చేస్తారు. అందుకనే ఆ 16వ అధ్యాయం లేవీకాండం చదివి వినిపించాను, నాదాబు అబీహుల గురించి. ఆ యాక్సెస్ ఇవ్వటం కోసం, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శక్తులను ఓడించి నువ్వు దేవుడు కాదు నేను దేవుడు అని నిరూపించేటటువంటి పస్కాను పోలినటువంటి రెండవ నూతన నిబంధన యొక్క తార్కాణం, నూతన నిబంధన యొక్క పునాది ఈ శిలువ రక్తము ద్వారా జరిగింది. దేర్ఫోర్ ఇది ఒక సింపుల్ మాటలో చెప్పినట్లుగా, ఆయన క్షమించడా? ఎందుకు క్షమించడు? క్షమిస్తాడు. ఆయన క్షమించటానికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన సన్నిధికి వెళ్ళటానికి, క్షమించి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి హూరీల దగ్గర కూర్చుని వాళ్ళు మందు పోస్తూ ఉంటే తాగాల? ఈజ్ దట్ ద కాన్సెప్ట్ దట్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ టు క్రిస్టియానిటీ? క్రైస్తవ్యంలో కూడా అటువంటి ఏదో స్వర్గం ఉంది, జహన్నం, దాన్ని ఏమంటారు, జన్నత్ ఉంది. ఆ జన్నత్లో నీకు మందు పోస్తూ ఉంటే, వాళ్ళు ఏదో తినిపిస్తా ఉంటే, నువ్వు హూరీలు తిరుగుతా ఉంటే వాళ్ళతో లైంగిక సంపర్కంలో జీవితాంతం బ్రతుకుతావు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి స్వర్గం గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? నో, అది కాదు క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి సత్యం. క్రైస్తవ సంఘం చెప్పేటటువంటి సత్యం ఏమిటి అని అంటే, దేవునితో చిరకాలము రిజరెక్టెడ్ బాడీస్ లో, అంటే పునరుత్థానము చెందినటువంటి శరీరములతో ఆయనతో చిరకాలము జీవించటం. ఆ చిరకాలము జీవించేందుకు అవసరమైనటువంటి మందిరము యొక్క ఏర్పాటు, దాన్ని నూతన యెరూషలేము అని అన్నాం. అందుకనే యెరూషలేము దిగి రావటం, నూతన భూమి నూతన ఆకాశముగా మారటం. అందుకనే ఇక దేవాలయం ఏది ఉండదు. ఆయన వారి దగ్గరికి వచ్చి కాపురం ఉంటాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, యెహోవా తన పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి వస్తున్నాడు. ఆయన విడిచి మన వద్దకు రావాలంటే మనం ప్రోక్షింపబడాలి. ప్రోక్షింపబడతాన్నే నూతన నిబంధన అని అన్నారు. ఆ నూతన నిబంధన పస్కా యొక్క దినాన ఎన్నుకుని మరీ ప్రభు చేశాడు. పస్కా అన్నది ఈ లోకంలో ఉన్నటువంటి శక్తుల పైన విజయము, ఫరో పైన విజయము. అదే యేసుక్రీస్తు ప్రభు ఎన్నుకొని చేసింది. తన శిలువ ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి శక్తులు, అలాగే అంటే ఫరిసీయులు మొదలగు వారు, అలాగే రాజకీయ శక్తులు అనగా పిలాతు మొదలగు వారు, అలాగే డార్క్ శక్తులు అంటే అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహాలు, ఈ మూడిటిని కూడా ఆయన జయించి తిరిగి లేచి విజేయుడై ఆయన అంటున్నాడు, మరణమా నీ ముల్లెక్కడ? ఏ మరణమైతే నిన్ను దూరం చేసిందో ఆ మరణాన్ని నా మరణం ద్వారా చంపాను. దిస్ ఇస్ ది టోటాలిటీ ఆఫ్ ది పిక్చర్. నా మరణం ద్వారా మరణాన్ని చంపుతాను అన్నది శిలువలో ఉన్నటువంటి బలం. అంతేగాని ఏదో బలహీనుడైనటువంటి యేసుక్రీస్తు వాడు చనిపోతే మన కోసం దాన్ని ఏమంటారు, నువ్వు తీసుకుపోయి ఆయన మీద పాపాలు వేస్తాయి, ఇదంతా కూడా సింప్లిఫై చేసి చెప్పటం కోసం వాడినటువంటి మాటలు కనుక దాన్ని కొంతమంది సోదరులు క్రైస్తవేతరులు దాన్ని వేరే రకంగా తీసుకుని ఒక క్యారికేచర్ లాగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను కొంచెం లెంగ్తీగా మాట్లాడని క్షమించండి, కానీ ఒక హోలిస్టిక్ పిక్చర్ రావడం మంచిది కాబట్టి చెప్పాను. అద్భుతం, చాలా మంచి విషయం తెలియజేశారు. మీరు చెప్తూ ఊరీస్ గురించి అలాగే మద్యం తాగడం గురించి చెప్పారు.
అక్కడ అంతకుమించి ఏమి ఉండదు అన్న విషయం మీరు చెప్పారు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మీరు అక్కడ భజన చేసుకోవడం తప్ప ఇంకా మీకు కూడా ఏమి లేదు కదా అని అడుగుతున్నారు. దాని కొరకేనా పరలోకం అని అడుగుతా ఉన్నారు. అప్పుడేం చెప్తారండి ప్రవీణ్ గారు? 100% ఇది కూడా క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి లేదా క్రైస్తవ సంఘం మీద రుద్దబడినటువంటి ఒకానొక అపోహ, అవగాహన. మేము పరలోకంలో భజన చేసుకోవడానికి వెళ్ళము. ఈ ఆన్సర్ తీసుకున్నాక ఈ ఆన్సర్ మీరు చెప్పిన మేము పరలోకానికి వెళ్ళి భజన కార్యక్రమం చేసుకోం. అక్కడ ఏదో చర్చ్ సర్వీస్ ఏం జరగదు. అక్కడ ఏదో దాన్ని ఏమంటారు, జీవితాంతం ముందు సాయి గారు, తర్వాత నేను, నా తర్వాత మీరు, మీ తర్వాత మన సిబ్బంది అంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆరాధన నడిపిస్తూ ఉంటే మనం అందరం చప్పట్లు కొట్టి గిటార్లు కొడుతూ ఉంటాం అనేది క్రైస్తవ అవగాహన కానే కాదు. అది దట్స్ ఎ క్యారికేచర్ ఆఫ్ వాట్ పీపుల్ బ్రింగ్ అవుట్ ఆఫ్ అవర్ అండర్స్టాండింగ్. మాకున్నటువంటి అవగాహనకు తప్పుడు దృశ్యాలు లేదా తప్పుడు అవగాహనను సృష్టించి క్రైస్తవ సంఘం పైన రుద్దేటటువంటి ఒక పద్ధతి అది. నిజానికి కృతాకాశము కృత భూమిలో మేము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాం, దేవునితో కలిసి పని చేస్తాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా దేవుని రాజ్యముగా పరిపాలిస్తాం, ఏలుతాం. యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి ఈ సృష్టిని పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము ఎలా పరలోకమందు నెరవేర్చబడుతోందో అలాగే భూరాజులమైనటువంటి మేము ఈ ఆయన రాజ్యములో దేవుని యొక్క చిత్తమును నెరవేరుస్తూ కనిపిస్తాం. భూరాజులైనటువంటి మేము మా మహిమలను మోసుకొని ఆ రాజ్యంలోనికి మేము ఎంటర్ అవుతాం. ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 21, 22వ అధ్యాయంలో నూతన ఆకాశము నూతన భూమి అన్నటువంటి, మీరు దాన్ని స్వర్గం అంటారా, జహన్నం అంటారా, జన్నత్ అంటారా, ఇంకేమంటారా, మీరు పేర్లు ఏమైనా పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. కానీ మేము నమ్మేటటువంటి పరలోక లేదా బైబిల్ చెప్పేటటువంటి పరలోక స్థితి నూతన ఆకాశము నూతన భూమిగా, అంటే దేవుడు మరియు మనుషులు కాపురం ఉండేటటువంటి ఒక చోట నివసించేటటువంటి సశరీరులై, మనుషులు ఆత్మలలో కాదు, సశరీరులై తిరిగి లేచి సశరీరులై పునరుత్థాన శరీరముతో దేవునితో సహవాసం చేసేటటువంటి ఒక వినూత్నమైన, ఎన్నడూ ఎరగనటువంటి బలీయమైన బలము కలిగినటువంటి శరీరములతో, ఏ విధంగా యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆయన గోడలకు తర్వాత తలుపులకు నిర్బంధించబడకుండా వెళ్ళిపోగలిగాడో ఆ విధమైనటువంటి మహిమ కలిగినటువంటి శరీరాలతో, ఏ విధంగా అయితే ఆదాము మహిమ శరీరము కలిగి ఉండేవాడో అటువంటి మహిమ శరీరములతో మేము యేసుక్రీస్తుతో కలిసి ఈ భూ ప్రపంచంలో ఏలుతాం, పాలిస్తాం. ఆ పని లేకపోతే పతనానికి ముందు ఉన్నటువంటి పాపము చేసి పడిపోక ముందే ఉన్నటువంటి ఫలించండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి, దాన్ని ఏలండి అన్నటువంటి స్థితిలోనికి, ఆ మహిమ గల స్థితిలోనికి తిరిగి వెళతాం. అది క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి ఒక ఇంకెక్కడా లేనటువంటి వినూత్నమైనటువంటి అవగాహన. అంతేకాని మేమేదో పైకి వెళ్ళిపోతాము, అక్కడ గిటార్ కొడతాము, భజన చేసుకుంటూ ఉంటాం, చెక్క భజన చేసుకుంటూ ఉంటాం అనేది ఇట్స్ ఎ క్యారికేచర్. వి డోంట్ బిలీవ్ ఇన్ దాట్. పైన చర్చ్ సర్వీసులు ఏమి ఉండవు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఒక బ్రదర్ గణేష్ యాదవ్ అని మన యూట్యూబ్ లో టెక్స్ట్ చేశాడు. ఏంటంటే ఇది తీసుకుందామండి, ఎందుకంటే హైందవ కోణంలో ఈ ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి. ప్లీజ్ ఆన్సర్ మీ. యేసు తనకు తానుగా నేను సిలువలో, తనకు తానే నన్ను సిలువలో వేయండి అని బైబిల్లో ఎక్కడైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నారు. ఎక్కడైనా నన్ను సిలువకెక్కించండి అని యేసుప్రభు చెప్పాడా అని గణేష్ యాదవ్ గారు అడుగుతా ఉన్నారు. వారు చూస్తున్నారు కాబట్టి వారి అవగాహన కొరకు ప్రవచనాలు లేకపోతే వాటి నెరవేర్పు గురించి 2 మాటలు సాయి గారిని చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. షూర్ బ్రదర్. ఎస్, మంచి ప్రశ్న అడిగారు గణేష్ గారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం వెతుకుతారని చెప్పేసి, సమాధానం వచ్చిన తర్వాత మీరు ఆ సమాధానానికి లోబడతారు అనేటువంటి ఆశతో చెప్తున్నాను. యేసు ప్రభు సడన్ గా చరిత్రలో అపియర్ అయినటువంటి పర్సన్ కాదు. ఇందాక నుంచి మాట్లాడుకున్నటువంటి మాటల్లో చాలాసార్లు నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను ఏంటంటే, యేసు ప్రభు రాకముందే సంవత్సరాల క్రితం అనేక మంది ప్రవక్తలు మానవాళితో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, మానవాళి యొక్క విమోచనకి సొల్యూషన్ ఏంటి అనేటువంటి విషయాన్ని చెప్పడం అనేటువంటి జరిగింది. అందులో ఒక ప్రవక్తని నేను కోట్ చేశాను. ఆయన పేరు యెషయా. చాలా స్పష్టంగా ఈయన
దేవుడు అయ్యుండి మనుష్యులను విడిపించడానికి, విమోచించడానికి ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని 700 సంవత్సరాలకి ముందే చెప్పటం అనేటువంటి జరిగింది. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో యేసు ప్రభు ఎక్కడైనా సరే తన శిలువ మరణాన్ని గురించి ముందే చెప్పుకున్నారా అంటే, సువార్తలు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే మార్కు సువార్త